ఇప్పుడు ఏంది మేము జైలుకు పోయిన తర్వాత అక్కడ కొడంగల్లో ఏమన్నా మీ అరే మా కోసం జైలు పోయినా మీరు చెప్తున్నారు రైతుల కోసం మేము జైలుకు పోయినామని ఆ ఫీలింగ్ ఉందా కొడంగల్లో? చాలామంది మన పార్టీ వాళ్ళే కాదు, ప్రజలు కాదు, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇది అన్యాయంగా పెట్టినాడు, అన్యాయంగా నరేందర్ రెడ్డి గారిని లోపలికి పంపినాడు, ఇది రైతుల కోసము జైలుకు పంపించినాడు, ఇది కుట్ర చేసి పంపించినాడు అని చెప్పి ప్రజలకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. మీ బ్రదర్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయన ఎందుకు మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయలేదు? అంటే అతను ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలో పోయిన తర్వాత మేము ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా కాబట్టి దానికి ఆ ప్రయత్నం చేయలేడు. ఈ ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ అంటే కొంత అలర్ట్ వ్యవహారం వేరే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరనే ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉందా? కొడంగల్లో స్ట్రాంగ్గా ఉన్నది, మన కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.